విశాఖకి టైటానిక్ రాబోతుంది. టైటానిక్ అంటే టైటానిక్ షిప్ కాదు, టైటానిక్ వ్యూ పాయింట్. ఇది ఇప్పుడు వేసుకున్నటువంటి అంచనాల ప్రకారం దేశంలోనే లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ కాబోతుంది. ఇది గ్లాస్ బ్రిడ్జ్, హార్డ్ గ్లాస్, అన్ని రకాల సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ తీసుకుని దీన్ని డెవలప్ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఇది ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. గత అక్టోబర్లో ప్రారంభించారంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 1 year, ఏడాది అవుతున్నటువంటి సమయం కాబట్టి మరొక నెల రోజుల్లో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తే మొత్తం దీని విడ్త్ కానీ దీని వైశాల్యం రీత్యా కానీ చూస్తే కనుక ఒక 20 మంది ఇక్కడ ట్రావెల్ చేయాలంటే నడుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. 20 మంది వ్యక్తులు ఇక్కడ ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఇది వ్యూ పాయింట్ స్పేస్. ఇక్కడ 40 మంది వరకు ఆ వ్యూ పాయింట్ ని ఆస్వాదించవచ్చు. పూర్తి స్థాయిలో ఐరన్ స్ట్రక్చర్ తో, ఇవన్నీ కూడా ఐరన్ వైరింగ్ తో చేసినటువంటి స్ట్రక్చర్. ఇది హార్డ్ గ్లాసెస్ ని దీనికోసం ఉపయోగిస్తారు. హార్డ్ గ్లాస్ ని సో ఆల్మోస్ట్ ఒక 80% వర్క్ ఇందులో కంప్లీట్ అయింది. ఇక్కడ చూస్తే కనుక ముందుకు వెళ్తే వీడియోలో మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ వ్యూ పాయింట్ కి సంబంధించినటువంటి స్పేస్ కనిపిస్తుంది. దీన్ని టైటానిక్ వ్యూ పాయింట్ అని చెప్పని ఇక్కడ వరకు గ్లాస్ వరకు ఫినిష్ అయింది. ఇక్కడ నుంచి గ్లాస్ ఫిట్టింగ్స్ జరగాల్సినటువంటి నెక్స్ట్ పెండింగ్ ఉన్నటువంటి వర్క్ అనమాట. ఇది కంప్లీట్ అయితే వ్యూ పాయింట్ ఈ విధంగా కనిపిస్తుంది. సముద్ర తీరాన్ని ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్ అంటే కదా అక్కడ నుంచి ఆస్వాదించే విధంగా దీన్ని డిజైన్ చేశారు. రాబోయే రోజుల్లో ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్ పాయింట్ కాబోతుంది.